హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మనం చూడబోతుంది 2 బిహెచ్కే ఇంటీరియర్ డిజైన్ లీలానగర్ అమీర్పేటలో డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి మనకి 1140 స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్లో ఉందన్నమాట. సో ఏ విధంగా మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. స్టే ట్యూన్. ఈ 2 బిహెచ్కే ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్లో మనము ఫాల్ సీలింగ్ చేయలేదండి, కేవలం వుడ్ వర్క్ మాత్రమే చేసాం అన్నమాట. మీరు చూసుకోవచ్చు మనము వుడ్ వర్క్ ఏ విధంగా స్టార్ట్ చేసాము, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ఇక్కడ 3D డిజైన్ చేస్తే మనం వుడ్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ముందుగా మనం చూసుకుంటే లివింగ్ రూమ్ చూసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫాల్ సీలింగ్ అయితే మనం చేయలేదండి. ఇక్కడ మాత్రం మనము వుడ్ వర్క్ మాత్రమే చేయడం జరిగింది అనమాట. ఈ వుడ్ వర్క్లో కూడా మీరు చూసుకుంటే మనము టీవీ యూనిట్ అండ్ ఆల్సో ఇక్కడ పార్టీషన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఏదైతే లివింగ్ రూమ్లో మనం చేసామో టీవీ యూనిట్ అండ్ పార్టీషన్ మాత్రం ఇక్కడ చేయడం జరిగింది. సో టీవీ యూనిట్లో చూసుకోవచ్చు మనము బేస్ యూనిట్లో చూసుకుంటే డ్రాస్ కానీ అండ్ టీవీ యూనిట్ రిమోట్ యాక్సెస్ కోసం ఒక ప్రొఫైల్ సెటర్ కానీ మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ బేస్ యూనిట్ కూడా చూసుకుంటే మనము వైట్ కలర్ హై గ్లాస్లో మనం డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్న సైడ్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ మనము ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము డెకరేటివ్ ఐటమ్స్ మాత్రం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఆర్చ్ అండ్ పార్టీషన్ చూసుకోవచ్చు అనమాట. ఈ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు మనము పార్టీషన్ పిల్లర్ బాక్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో ఆర్చ్ అనేది కూడా మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం హై గ్లాస్లోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో పిల్లర్ బాక్స్లో కూడా మనం ఇక్కడ ఏం చేసామంటే స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకుంటే ఫాల్ సీలింగ్లో ప్రొఫైల్ లైట్ అండ్ ఆల్సో టీవీ యూనిట్ ఈ లివింగ్ రూమ్కి అండ్ ఆల్సో మన ఆర్చ్ లివింగ్ రూమ్కి బెస్ట్ అన్నం తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇకపోతే మనము లివింగ్ రూమ్లో చూసుకుంటే ఆర్చ్తో పాటు టీవీ యూనిట్ మనం ఇక్కడ చేయడం జరిగింది. సో బిఫోర్ ఏ విధంగా మనకి లివింగ్ రూమ్ ఉన్నది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. సో 3D డిజైన్స్ కానీ మనకి ఏదైనా క్లియర్గా మనం ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము డైనింగ్ యూనిట్కి వద్దామండి. ఈ డైనింగ్ యూనిట్లో చూసుకుంటే మనము క్రాకరీ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ డైనింగ్ యూనిట్లో క్రాకరీ కూడా చూసుకోవచ్చు 2 కలర్ కాంబినేషన్లో ఇక్కడ క్రాకరీ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి పికాక్ గ్రీన్ అనే కలర్ హై గ్లాస్లో తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో వైట్ అనేది హై గ్లాస్లో తీసుకోవడం జరిగింది అనమాట. సో మీరు చూసుకుంటే క్రాకరీ డిజైన్ ఏ విధంగా ఉందనేది మనకి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మనం చూపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పూజా మందిర్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ పూజా మందిర్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మనము CNC జాలీ కటింగ్ డోర్స్తో అండ్ ఆల్సో ఇంటర్నల్గా కూడా మనము గ్లాస్ CNC డిజైన్ లాగానే మనం ఇక్కడ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. డీకో గ్లాస్ ఇచ్చామన్నమాట. ఈ గ్లాస్ కూడా మనకి డిజిటల్లో మనము ప్రింట్ చేసి ఓమ్ అనేది ఈ విధంగా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనము వ్యానిటీ గురించి మాట్లాడుకుందాం అండి. సో డైనింగ్ యూనిట్లో ఉన్న వ్యానిటీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వ్యానిటీ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ షో సింక్ అండ్ షో ఫాసెట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది కూడా మనము క్రాకరీకి మ్యాచ్ అయ్యేలాగా 2 కలర్ కాంబినేషన్లో ఇక్కడ వ్యానిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా మనము డైనింగ్ అనేది డిజైన్ చేసామనేది మీరు ఇక్కడ క్లిప్లో చూడొచ్చు. అండ్ ఆల్సో కొన్ని 3D డిజైన్స్ కూడా మీరు మ్యాచ్ అయ్యేలాగా డిజైన్ చేసామా లేదా అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ గురించి మాట్లాడుకుందాం అండి. కిచెన్లో కూడా మనము 2 కలర్ కాంబినేషన్లోని ఇక్కడ కిచెన్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి సేమ్ మనం పికాక్ గ్రీన్ అనేది, ఇంకోటి వచ్చేసి సేమ్ మన హై గ్లాస్ వైట్ కలర్ కాంబినేషన్లోనే కిచెన్ చేయడం జరిగింది. ఏదైతే మనము ఈ క్రాకరీ అండ్ వ్యానిటీకి ఏదైతే ఉందో అదే మ్యాచ్ చేయడంతో మనం కిచెన్లో కూడా చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు బేస్ యూనిట్ మొత్తం మనము ఇక్కడ సేమ్ అదే కలర్ మనం ఏదైతే పికాక్ గ్రీన్ అనేది ఉందో అదే కలర్ మనం యూజ్ చేసి మనం బేస్ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇకపోతే లాఫ్ట్ అండ్ ఆల్సో ఓవర్ హెడ్ కూడా మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు మనకి ఏ విధంగా డిజైన్ చేసామనేది. సో బిఫోర్ ఒక క్లిప్ వేస్తాను మనకి యాక్చువల్గా మాస్టర్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందనేది. సో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి. స్లైడింగ్ వార్డ్రోబ్ కూడా 2 కలర్ కాంబినేషన్లో మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి సేమ్ ప్యాడేజ్ గ్రీన్ ఇచ్చాము, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్లో డిజైన్ చేయడం జరిగింది. సో స్లైడింగ్ డోర్లో కూడా మనం ఏం చేసామంటే టీ పట్టీస్తో డిజైన్ అనేది మనం చేయడం జరిగింది. సో ఓవర్ హెడ్లో కూడా మనం ఏం చూసుకోవచ్చు మనము లాఫ్ట్లో హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 వేస్ మనకి డోర్ అనేది ఉందన్నమాట. ఏదైతే మధ్యలో మాత్రమే మనము ఇక్కడ ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో టీ పట్టీస్తో కానీ లేకపోతే ఓవర్ హెడ్ చూసుకోవచ్చు మనకి బ్లాక్ కలర్ హ్యాండిల్స్ ఈ ప్లస్ డిజైన్ ఆఫ్ 2 కలర్ కాంబినేషన్ మేక్స్ మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్ వెరీ బ్యూటిఫుల్. సో నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనం 2 కలర్ కాంబినేషన్ వాడాము. ఇక్కడ కొంచెం ఏం చేసామంటే మనము హై గ్లాస్లో వైలెట్ కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది అండ్ ఆల్సో సేమ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది.
ఇది కూడా మనకి ఈ డిజైన్ కూడా చూసుకోవచ్చు వార్డ్రోబ్లో. ఇక్కడ కూడా మనం స్లైడింగ్ వార్డ్రోబ్ యూజ్ చేయడం జరిగింది అనమాట. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ కూడా మీరు చూసుకోవచ్చు, మనము వైట్ అండ్ వైలెట్ కలర్తో మనం డిజైన్ చేసి టీ పట్టీస్తో మనం ఇక్కడ డిజైన్ చేసి బెస్ట్ అవుట్పుట్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం అనమాట. మీరు చూసుకోవచ్చు అవుట్పుట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా మనకి కనిపించడం జరిగింది అనమాట. సో ఓవర్ హెడ్ లాఫ్ట్ కూడా మనం చూసుకోవచ్చు, వైట్ కలర్ కాంబినేషన్లో మనం లాఫ్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్ట్లో మేజర్గా మనము 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది. ఎక్కడైనా సరే చూసుకోండి, ఏ యూనిట్లో కూడా మనము 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మనము ఈ ప్రాజెక్ట్లో చేసిన వుడ్ వర్క్ మీకు చూపించడం జరిగింది. ప్రతిదీ ఈ ప్రాజెక్ట్లో మనం హై గ్లాస్ లామినేటే వాడడం జరిగింది అనమాట. అది కూడా 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ వాడడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్లో మనం వాడిన హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో నుంచి మనం వాడడం జరిగింది అనమాట. సో కిచెన్లో కానీ టెలిస్కోపిక్ ఛానల్స్లో కానీ హింజెస్లో కానీ మనం ఇక్కడ ఎప్కో మాత్రమే వాడడం జరిగింది. ఏదైతే ట్యానమ్స్ యూజ్ చేసామో ట్యానమ్స్ కూడా మనము ఎప్కో నుంచే వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు, ఏదైతే ఎస్ఎస్ బాస్కెట్స్ ఉన్నాయో అవి మాత్రం మనం ఇక్కడ బటర్ఫ్లై కంపెనీ నుంచి వాడడం జరిగింది అనమాట. సో ఇవన్నీ మనము యూజ్ చేసి అండ్ ఆల్సో మనము ప్లై వచ్చేసి BWP 710 గర్జన్ ప్లై అనేది మనం 18 mm 12 mm అండ్ ఆల్సో బ్యాక్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి మనం ఇక్కడ HDHMR యాక్షన్ టెస్సా HDHMR వాడామన్నమాట. సో టోటల్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ క్వాలిటీ మెటీరియల్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది మీరు చూడడం జరిగింది అనమాట. టోటల్ ప్రాజెక్ట్ మనం బిఫోర్ స్టార్ట్ చేయక ముందు నుంచి మనం ఫినిష్ చేసిన తర్వాత కూడా మీరు ప్రాజెక్ట్ ఏ విధంగా ఉందనేది మీకు చూడడం జరిగింది. ఈ వీడియో మనము ఆల్రెడీ మన క్లయింట్ ఆక్యుపై అయిన తర్వాత మనం ఈ వీడియో తీసుకోవడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు మనకి ఓవరాల్గా అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అనేది. సో ఇప్పుడు మనము క్లయింట్ రివ్యూ చూద్దాం, ఏ విధంగా మనం చేసిన ప్రాజెక్ట్ ఏ విధంగా మనకి క్లయింట్ రివ్యూ ఇచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది అనమాట. స్టే ట్యూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిస్సెస్ ఇంటీరియర్ డిజైన్ చేయించాలనుకున్నప్పుడు యూట్యూబ్లో ఆర్బీ ఇంటీరియర్ వీడియోస్ చూశారు. ఓవర్ ద ఫోన్ కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నారు. దెన్ వీ వెంట్ టు ఆర్బీ ఇంటీరియర్ ఆఫీస్ అండ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దేర్ డిజైన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళు చూపించారు మనకి ఏం కావాలి, టీవీ యూనిట్ ఆర్ బెడ్రూమ్ వార్డ్రోబ్స్ ఆర్ లాఫ్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు అన్నీ చూపించారు. అండ్ వాటి గురించి డీటెయిల్స్ మేము తెలుసుకున్నాము, లైక్ ఏ డిజైన్స్ బాగుంటాయి, లేకపోతే ఏ కలర్స్ బాగుంటాయి అనేది వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వి గాట్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫస్ట్ మీట్. అండ్ నెక్స్ట్ మేము తర్వాత వచ్చి చూసి ఆన్లైన్లో కూడా ఉన్న వీడియోస్ ఆర్ ఇమేజెస్ చూసి ఇవి చేస్తారని అడిగినప్పుడు ఎస్ దే సెడ్ ఎస్ అండ్ లైక్ దే సజెస్టెడ్ లైక్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆర్బీ ఇంటీరియర్ ఫ్రాంక్లీ. సో వెన్ దే స్టార్టెడ్ ద వర్క్, లైక్ మేము చూసి కొంచెం కంగారు పడ్డాం అనమాట ఇనిషియల్లీ. లైక్ ఇదేమన్నా డివీట్ అవుతుందా, ఇదేమన్నా ఇలా అవుతుందా, లైక్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ద అవుట్కమ్ ఏమన్నా డిఫరెంట్గా వస్తుందా అనుకున్నాం, కానీ ఇట్ వాస్ నాట్ లైక్ దట్. సో మేము ఇలా డౌట్స్ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ అండ్ దిస్ విల్ బి ద అవుట్కమ్ ఆఫ్ దిస్ లైక్ డిజైన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో వాళ్ళు అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఏమన్నా డౌట్స్ ఉన్నప్పుడు కూడా నాగరాజ్ గారికి కాల్ చేసి నాగరాజ్ గారితో క్లారిఫై చేసుకున్నాం. దే సెడ్ లైక్ డోంట్ పానిక్, మీరేం కంగారు పడొద్దు, మీకు ఏమన్నా డీవియేషన్స్ ఉన్నా నేను తర్వాత చేపిస్తాను, మీరు ఫస్ట్ చూడండి, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది, అవుట్కమ్ ఎలా వస్తుంది అన్ని చూసి మీకు నచ్చకపోతే నేను చేయించుతానని లైక్ హీ ప్రామిస్డ్ అనమాట. మోరోవర్ కస్టమైజేషన్ విషయానికి వస్తే ఇప్పుడు మాకు ఈ లెంత్లో కావాలి, లేకపోతే ఈ డెప్త్లో కావాలి, ఇంత హైట్ కావాలి, ఇంత విడ్త్ కావాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఇలా అయితే బాగుంటుంది, లేకపోతే ఇంత డెప్త్ ఉంటే బాగుంటుంది, ఇంత హైట్ ఉంటే బాగుంటుంది అని సజెస్ట్ చేసి కూడా వాళ్ళు అన్ని ఫినిష్ చేశారు. సో లైక్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ ఈ టీవీ యూనిట్ కూడా జస్ట్ ఆన్లైన్లో చూసి మనకి ఇలా అవుట్కమ్ వస్తుందా, అవుట్పుట్ వస్తుందా అని అడిగినప్పుడు దే సెడ్ yes, అండ్ నాకు ఎలా అయితే కావాలనుకున్నానో సేమ్ అలాగే అవుట్పుట్ వచ్చింది. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ టీవీ యూనిట్. అండ్ వార్డ్రోబ్స్ కానీ, బెడ్రూమ్లో లాఫ్ట్ కానీ, ఇవన్నీ వాళ్ళ ఆఫీస్లో చెప్పినవి చూపించినవి చేయించాము. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో డిజైన్స్ వచ్చినప్పుడు కూడా మనకి 3D అవుట్పుట్ అంతా చూపించి మనకి వీడియో షేర్ చేసి అవన్నీ ఇలా ఉంటుంది, ఇలా అవుట్పుట్ ఇలా వస్తుంది, ఇలాగే ఇక్కడ వస్తుంది, ఈ ఏరియాలో ఈ ప్లేస్లో ఇంత హైట్లో ఇంత విడ్త్లో అన్ని 3D అవుట్పుట్లో మనకి చూపించారనమాట. సో ముందే మనకి ఎట్లా ఉంటుంది ఓకే అవుట్కమ్, ఏమన్నా ఇదిగో ఇది ఇలా చూపించారు ఇలా వస్తుంది అని అడిగితే దే క్లారిఫైడ్ దట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో అవుట్పుట్ అనేది మేము ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అలాగే వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఆర్బీ ఇంటీరియర్. ఇప్పటి వరకు మీరు మన క్లయింట్ ఇచ్చిన రివ్యూ మీరు చూడడం జరిగింది.
సో మీకు కూడా ఇంటీరియర్ డిజైనింగ్ గురించి తెలుసుకోవాలన్నా లేకపోతే మీరు కూడా ఏదైనా చేయించుకోవాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న మా ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. మేము వెనస్డే నుంచి మండే వరకు ఓపెన్ అండి. ట్యూస్డే మాత్రం క్లోజ్ అనమాట. మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మేము అందుబాటులో ఉంటాం అనమాట. దయచేసి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ ఎందుకంటే చాలా వరకు మనకి ఫోన్ కాల్స్లో రావడం జరుగుతుంది అన్నమాట ఆఫీస్కి. సో మీరు కూడా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తే వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీరు రాగానే మేము ఒక ఇంటీరియర్ డిజైనర్తో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మేము ఫోన్ కాల్స్లో కొటేషన్స్ ఇవ్వమండి. ఎవరైతే ఫోన్ కాల్ చేసి ఏదైనా ఫ్లోర్ మ్యాప్ పంపించి మనకి కొటేషన్ ఇవ్వమంటే మనం ఇవ్వమన్నమాట. అందులో మనకి క్లారిటీ రాదు, మనం చెప్పినా కూడా అర్థం కాదు. సో దయచేసి మీరు మన ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వచ్చి క్లియర్గా తెలుసుకోండి ఏ విధంగా మనము డిజైన్ చేస్తామో ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది క్లియర్గా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రాపర్ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో వచ్చేసి మనకి 2 BHK ఇంటీరియర్ డిజైన్ అమీర్పేటలో ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.